యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనం చదువుకుంటాం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడేవాడై ఉండాలి, మాట్లాడడానికి నిదానించేవాడై, క్రోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకంటే జాగ్రత్తగా మనం వినాలి, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. చాలు, మనుష్యుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అదే దేవుని కోపం ఉంటుంది. దేవుని రోషం అయితే దేవుని రాజ్యాన్ని కడుతుంది. ఇక్కడ 2 రకాల కోపాలు, 3 రకాల కోపాల గురించి చెప్తాను నేను మీకు. మొదటిది దేవుని రోషము, రెండవది సాతానుది, మూడవది మనుష్యది. ఇటు నుంచి చూస్తే మనిషి కోపం ఫస్ట్. సో మనుష్యుని యొక్క కోపం అంటే, నన్నెందుకు అన్నారు ఇట్లా, నేను ఎట్లుంటే మీకెందుకు, నా గురించి ఎవరు మాట్లాడడానికి వీలు లేదు. సో ఇట్లా కొన్నిసార్లు ఎవరైనా మనల్ని ఏమన్నా అన్నప్పుడు, లేకపోతే మన పిల్లల్ని ఎవరైనా ఏమన్నా అన్నప్పుడు, మన డిజిగ్నేషన్ ఎవరైనా ఏమన్నా తక్కువ చేసి మాట్లాడినప్పుడు కొన్నిసార్లు మనకు కోపం వస్తుంది. ఆ కోపం ఏం చేస్తుంటే మనల్ని ఫెలోషిప్లోంచి బయట తీసుకొని పోతుంది. ఆ కోపం ఏం చేస్తుంటే రిలేషన్షిప్ బ్రేక్ చేస్తుంది. యాంగ్రీ అనేది తెలుగులో చాలా చిన్న పదం. కోపం అనేది 2 మాటలు, అక్షరాలు. కానీ ఫెలోషిప్, తర్వాత రిలేషన్షిప్, ఆ తర్వాత చాలా ఫ్రెండ్షిప్, ఈ షిప్లన్నింటినీ బ్రేక్ చేసేది ఏంటి అంటే చెప్పండి, కోపం. కోపం, యాంగ్రీ అనేటువంటి మాట ఈ అన్నిటినీ, షిప్లన్నిటినీ బ్రేక్ చేస్తుంది. అనేకసార్లు రిలేషన్షిప్ పోతుంది. కోపం వల్లే, మనం మాట్లాడిన మాట వల్ల, కోపం వల్లే మనకు ఉన్నటువంటి సంబంధాలను తెగిపోతూ ఉంటాయి. అందుకని జాగ్రత్తగా ఈ కోపాన్ని మన కోసం వాడుకోకూడదు. ఒక ఆయన అంటాడు, హిట్లర్కి చాలా కోపం ఉంటుందంట ఆయనకి. నిజంగా అతనుకున్న రోషాన్ని, అతనుకున్నటువంటి కోపాన్ని ఒకవేళ సరైన వాటి కోసం కానీ వాడి ఉంటే హిట్లర్ చరిత్రలో ఒక గొప్ప సువర్ణ అక్షరాలతో రాయగలిగేంత శక్తిమంతుడు అయ్యేవాడే అంటాడు. ఆయనకున్న నాలెడ్జ్, ఆయనకున్నటువంటి తెగువ, ప్రతిరోజు 4 గంటలకు లేచి సైన్యాన్ని సిద్ధపరుస్తాడు. ప్రతిరోజు 4 గంటలకు లేచి అందరిని సిద్ధపరుస్తాడు. తాను మెసేజ్ ఇస్తాడు. ప్రతిరోజు ఒక శక్తివంతుని మెసేజ్ కోసం సిద్ధపడతాడు. జర్మనీని మేలుకొలపాలి అని చెప్పేసి. సో జర్మనీ అనేది పెద్ద దేశంగా మారాలి, గొప్ప నియంతగా నేను మారాలి, నేను గొప్పోడుగా మారాలని చాలా ఆయనకు ఆశలు ఉండేవి. కానీ అతనికి ఉన్నటువంటి కోపాన్ని సరిగ్గా వాడుకోలేదంట. ఎలా వాడుకున్నాడంటే, ఒక మనిషిని చంపటానికి, ఒక జాతిని నాశనం చేయడానికి వాడుకున్నాడు. ఒక జాతిని సమూలం నాశనం చేయడానికి వాడుకున్నాడు. అందువల్ల అతని చరిత్రలో అతన్ని ఒక చరిత్రహీనుడుగా సృష్టించబడింది. దేవుని బిడ్డ, అందుకని మనం ఈరోజు ఏం చేయాలి అంటే కోపాన్ని సరిగ్గా వాడుకుందాం. మనం ఏమేన్ చెప్పాలి గట్టిగా. కోపం లేకుండా సచ్చుముద్దలాగా ఉండకూడదు. మనం రోషం లేకుండా ఉండకూడదు. ఎన్ని తిట్టినా, తిట్టుకోపో, దున్నపోతే వాన కురుస్తుంది అంటారు. ఎంత కురిసినా ఆ తోక ఊపుకుంటూ వెళ్ళిపోద్దని దానికి ఏం సంబంధం లేనట్టు ఉంటుంది. అలా ఉండకూడదు. రోషం ఉండాలి. మన దేవుడు రోషం కలిగినటువంటి దేవుడు. కాకపోతే రోషం నీ కోసం ఉండకూడదు. నన్నెందుకు అన్నారు, నాకెందుకు ఇట్ట చెప్పారు, నాకెందుకు ఇట్ట చేశారు, ఇది ఉండకూడదు. మనం దేవుని రాజ్యం కోసం అనేటువంటి ఒక రోషం కలిగి ఉండాలి. మనం చెప్పాలి గట్టిగా. దేవుని రాజ్యానికి వచ్చే ఒక మంచి రోషము కలిగి ఉన్నప్పుడు మన జీవితం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. హిట్లర్కి చాలా రోషం ఉంది, కానీ యూదా జాతిని నాశనం చేయడానికి, మిగతా జాతులను నాశనం చేయడానికి ఆయన పూనుకున్నాడు. కాబట్టి అతని రోషం అంతా వేస్ట్ అయిపోయింది. అయితే ఈరోజు చెబుతున్నాను, మనకు ఉండాల్సిన రోషం చాలా శక్తివంతమై ఉండాలి. ఎటువంటి తెలుసా, మన చర్చ ఎవరైనా మంచి పాట పాడుతున్నారు అనుకో, ప్రభువా కృప ఇవ్వయ్యా, నేను కూడా పాడగలిగే ఒక రోషం. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి గట్టిగా. పరిశుద్ధంగా జీవించాలని ఒక రోషం, యథార్థంగా జీవించాలని ఒక రోషం, ప్రార్థనా పరుణ్ణి కావాలన్న ఒక రోషం. ప్రైజ్ ది లార్డ్. దేవుని ముఖాన్ని ప్రవక్తలు చూశారు ఆ రోజుల్లో, నేను చూడాలన్న ఒక రోషం. ప్రవక్తల కళ్ళు దర్శనాలు చూశాయి, ఇప్పుడు నా కళ్ళు కూడా చూడాలి అనేటువంటి ఒక రోషం. ఆమేన్. సో ఆత్మ సంబంధమైన విషయాల్లో మనకు రోషం కావాలి.
ఆత్మ సంబంధ విషయాలు మనల్ని మనం పురికొల్పుకోవడానికి, మనల్ని మనం గొప్ప చేసుకోవడానికి వాటిల్లో దాహం ఉండాలి, కసి ఉండాలి. చెప్పండి, కసి ఉండాలి. మనకి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఊరికే రాదంట, కసితో చదవాలంట. ఒక ఆయన అంటున్నాడు, కీబోర్డ్ నేర్చుకోవాలంటే ఊరికే రాదంట, అది రాక్షస సాధన చేయాలంట. ఏ సాధన? అది. ఒకసారి చైనాలో ఒక ఫుట్బాల్ ప్లేయర్, ఒక కుంఫు నేర్చుకోవాలనుకున్న అబ్బాయికి యాక్సిడెంటల్గా చెయ్యి కట్ అయిపోయింది. కానీ అతను ఆశ మాత్రం మండుతూ ఉంది, నేర్చుకోవాలనేటువంటి ఆశ. ఎక్కడికి వెళ్ళినా అంటున్నారు, ఒరే పిచ్చోడా, 2 చేతులు ఉంటేనే కొట్టడం కష్టం రా, ఒక్క చేతి ఎట్లా కొడతావు నువ్వు? హౌ కెన్ యూ పంచ్ యువర్ ఎనిమీ విత్ యువర్ సింగిల్ హ్యాండ్? సో యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్ గేమ్ అనేవాడు. చైనాలో ఉన్న అబ్బాయిని, వాడికి ఒక్క చెయ్యే ఉంది. సో ఎక్కడికి వెళ్ళిన గురువులు చేర్చుకునేవాడు కాదు. రే నువ్వు ఇంకేదైనా చూసుకోపోరా, బస్ స్టాండ్లో బఠానీలు అమ్ముకోరా అనేవాడు. ఈ అబ్బాయికి మాత్రం లోపల చాలా ఆశ ఉండేది. చివరికి ఒక గురువు దగ్గరికి వెళ్ళాడు. 3 రోజులు నడిచి అరణ్యంలో ఒక గురువు ఉంటే అక్కడికి వెళ్ళాడు. వెళ్తే ఆ గురువు వీడిని చూసి, అందరూ నేర్పిస్తూ ఉన్నాడు, వీడిని చూసి అన్నాడంట, నువ్వు వెళ్ళి పక్కనే నది ఉంది, దాంట్లో స్నానం చేసిరా, అక్కడ భోజనం పెడతారు, తినేసిరా, నేను తర్వాత నీకు నిదానంగా చెప్తాను, రేపటి నుంచి క్లాస్ స్టార్ట్ చేద్దాం అన్నాడంట. ఈ అబ్బాయి అలాగ నిలబడి ఉన్నాడు. క్లాసు 3 అవర్స్ 4 అవర్స్ మిగతా వాళ్ళకి సీనియర్స్ నేర్పిస్తూ ఉన్నాడు. అయినా అలాగే ఉన్నాడు. ఏంటి వెళ్ళవా నువ్వు అంటే, నో సార్. ఏంటి అని అంటే, ఫస్ట్ నేర్పండి సార్, నేర్చుకున్న తర్వాత ఆ తర్వాత తింటాను పోయి అన్నాడు. ఆ తర్వాత స్నానం చేస్తాను సార్, ఆ తర్వాత బ్రష్ చేసుకుంటాను సార్, ఫస్ట్ నేర్పండి సార్ ప్లీజ్, లెట్ మీ లెర్న్ దట్ పంచ్, బికాస్ నేను చాలా దూరం నుంచి వచ్చాను సార్, నాకు అది కావాలి అని అంటే, అప్పుడు అన్నాడంట, యు ఆర్ ద క్యాపబుల్ పర్సన్ అన్నాడంట. నువ్వు సరిపోయినటువంటి వాడివి దీనికి. ఎందుకంటే నీకు అవయవం లేకపోవచ్చు, కానీ నీలో ఒక కసి ఉంది, నీలో ఒక మంట ఉంది. సో యు ఆర్ ద ఫిట్ ఎనఫ్ పర్సన్. నువ్వు సరిపోయినటువంటి వ్యక్తివి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సో తర్వాత ఒక పంచి నేర్పించాడంట అతనికి. 1 నెల అయిపోయింది అదే పంచ్, 2 నెలలు అయిపోయింది అదే పంచ్. అందరూ వెళ్ళి పడుకుని ఆ పంచిని వాడు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు. 6 నెలలు అయిపోయింది. అందరూ డిఫరెంట్ యాంగిల్స్లో పంచులు నేర్చుకుంటూ ఉంటే ఈ అబ్బాయికి 6 మంత్స్ ఒకటే నేర్పించాడు. ఆయన అడిగాడంట ఒకరోజు, సార్ నాకు రోజు ఒకటే నేర్పిస్తున్నారు సార్, ఇంకోటి ఏదైనా నేర్పించరా అంటే అన్నాడంట, నో దీన్ని బాగా ప్రాక్టీస్ చేయి, ఇది నీకు బాగా వచ్చిందని నాకు తెలిస్తే అప్పుడు నేను నిన్ను చేర్చుకుంటానని చెప్పాడంట. అయితే వాడు అలాగే నేర్చుకుంటూ ఉన్నాడంట. ఈ లోపల కాంపిటీషన్ వచ్చేసింది. కాంపిటీషన్ తీసుకోపోయేటప్పుడు వీళ్ళని కూడా ఈ అబ్బాయిని కూడా తీసుకొని పోయాడు. ఊరికి హెల్ప్ చేయడానికి ఏమో అనుకున్నాడు ఆయన. తీరా చూస్తే గేమ్ ఆడుతూ ఉంటే చివరికి అందరి మీద ఛాంపియన్ గెలిస్తే ఒక ఆయన ఉంటాడు కదా, గెలిచిన ఛాంపియన్ ఉంటాడు, అందరికంటే పెద్ద ఛాంపియన్. అందరూ ఓడిపోయారు, లాస్ట్ ఒక ఛాంపియన్ ఉంటాడు. అతని మీదకి ఎవరైనా ఉన్నారా అంటే గురువు అనౌన్స్ చేశాడంట, నా శిష్యుడు ఉన్నాడు పంపిస్తానని. ఈ కుడి చేతులు తీసుకుపోయి ఆ వింగ్లో నిలబెట్టాడు. ఈ కుడి చేతుడు గజ వణికిపోతాం. ఇదేంటి నాయన, నాకు నేర్పింది ఒకటే పంచ్, ఒకటే దెబ్బ నేర్పాడు నాకు నా గురువు. ఇన్ని పంచులు వచ్చినటువంటి ఈడు ముందు నన్ను ఒక బక్కోళ్ళగా నిలబెట్టాడు. నా పరిస్థితి ఏంటి నాయన, అయిపోయింది నా చరిత్ర ఈరోజు అనుకున్నాడు. వాడు కొడుతున్నాడు, ఇంకా పక్కన వేశారు అందరూ. కండలు తిరిగినటువంటి వీరులంతా ఇతని ముందు మట్టి గరిసిపోతే బక్కోండి ఏమి రానని తీసుకొచ్చి ఈడు ముందు నిలబెట్టాడే. అయిపోయాడు, ఈరోజు గుద్దుకు చంపేస్తాడు అనుకుంటా ఉన్నారు అందరు. కొడతా ఉంటే తట్టుకున్నాడు, కింద పడుతున్నాడు, మీద పడుతున్నాడు. మొత్తానికి ఆ పంచులన్నీ తప్పించుకుంటూ గజ వణికిపోతే గురువుకి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. ఆయన అన్నాడు, కళ్ళు మూసుకొని కానీ అంటున్నాడు అంట. ఇక ఒకసారి కొట్టేసరికి బోల్డ్ వాడు రక్తం పడిపోయింది, కింద పడిపోయాడు, సోహదప్పిపోయాడు. ఇంకా ఏం చేయాలి అర్థం కావట్లే. అతనికేమో జేజేలు కొడుతున్నారు అందరూ. ఇక అనుకున్నాడంట, చస్తే ఓడిపోయిన వాళ్ళలాగా నేను చచ్చిపోతా, వద్దు, ఆఖరి ప్రయత్నం ఒకటి చేద్దాం అనుకొని ఒక పంచి నేర్చుకున్నాడు కదా, గట్టిగా ప్రాణం అంతా బిగబట్టి లేచి ఆ నేర్చుకుని ఒకే ఒక పంచితో కొట్టేశాడు. కొట్టగానే అంత పెద్ద బాడీ బిల్డర్ అంత దబేలు మన కింద పడిపోయాడు. పడిపోగానే అందరూ ఇక చూస్తే లేవట్లేదంట, అసలు పడిపోయాడంటే ఇంకా అసలు. అప్పుడు అన్నారంట అందరు, ఇప్పుడు
అందరు ఎత్తుకొని అతన్ని అందరు జేజేలు కొడతా ఉన్నారు. అతనికి ఆ సంవత్సరం మెడల్ వచ్చింది. బెస్ట్ మెడల్ దేవుడు అతనికి ఇచ్చాడు. చెప్పలు కూడా బిగ్గరగా దేని మాయంపరుస్తాం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, ఆమేన్. కసితో నువ్వు తాత్కాలిక నేర్చుకునే 10,000 పంచుల కంటే కసితో నేర్చుకునే ఒక్క పంచ్ చాలా గొప్పది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆ పని కొద్ది రోజులు, ఈ పని కొద్ది రోజులు, అది కొద్ది రోజులు చేసి విడిచిపెట్టే కంటే నీకు తెలిసిన ఒకే ఒక పనిని జాగ్రత్తగా, ఒకే ఒక పనిని ఏక దీక్షతో ఎప్పుడైతే నువ్వు చేయటం స్టార్ట్ చేస్తావో ఆ పంచికి, ఆ పనికి తిరుగులేదు. ఇంకా బ్రూస్లీ అంటాడంట, నాకు ఒక వ్యక్తిని చూస్తే చాలా భయం. ఎవరంటే 1000 పంచులు తెలిసినవాడు కాదు, కానీ ఒక్క పంచిని 1000 సార్లు ప్రాక్టీస్ చేసేవాడు అంటే నాకు భయం అన్నాడంట ఆయన. ఆమేన్. ఒక్క పాటే వచ్చా నీకు 1000 సార్లు ప్రాక్టీస్ చేయి. ఒక్క ప్రార్థనే వచ్చా నీకు 1000 సార్లు ప్రాక్టీస్ చేయి. ఒక్క పనే, చిన్న పనే వచ్చా నీకు 1000 సార్లు ప్రాక్టీస్ చేయి, నో ప్రాబ్లం. ఆ ఒక్కటే 10,000 పంచులు ఉన్నటువంటి వాళ్ళకంటే 10,000 రెట్లు నీకంటే మించిన వాళ్ళకంటే నిన్ను ఘనంగా నిలబెట్టబోతూ ఉన్నది. కసి పెంచుకో జీవితంలో, కసి పెంచుకో, కోపం పెంచుకో. ఆమేన్. కోపం రావాలి నీ మీద నీకే. ఎందుకు ఇలా ఉండాలి అని, యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, బీయింగ్ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, వై ఐ యామ్ బీయింగ్ లైక్ దిస్. ఎందుకు ఇలా కిందకి దిగిపోయి ఉండాలి? ఎందుకు ఇటువంటి పరిస్థితుల్లో ఉండాలి? నేను మహోన్నతమైన దేవుని బిడ్డను కదా, సర్వోన్నతమైన దేవుని బిడ్డను కదా, మహారాజు బిడ్డను కదా, రాజాది రాజు బిడ్డను కదా. వై? అందరూ అలా ఉంటే నేను ఎందుకు ఇలా ఉండాలి? అందరూ ఆ గొప్ప స్థితిలో ఉంటే నేను ఎందుకు ఇలా ఉండాలి? ఎందుకు నాకు లోపల లో ర్యాంక్ రావాలి? ఎందుకు నేను లో స్టేటస్లో ఉండాలి? లో ప్రొఫైల్. వై ఐ మెయింటైన్ యాజ్ ఎ సన్ ఆఫ్ గాడ్, యాజ్ ఎ డాటర్ ఆఫ్ గాడ్. వై? ఇది నీ రోషం. ఈ రోషము నిన్ను ఎంతవరకైనా హై లెవెల్లోకి తీసుకొని పోతుంది. దేవుని బిడ్డగా నేను ఎందుకు చేయి సాపాలి? నో. దేవుని బిడ్డగా నేను ఎందుకు ఉండాలి? నో. ఇది మనకున్నటువంటి ఒక పంచ్. ప్రైజ్ ది లార్డ్. నీ బిడ్డగా చెప్పాలి, మేము ధైర్యంగా చెప్పాలి, నీ బిడ్డగా ప్రభువా నేను ఓడిపోకూడదు ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. మొన్న చింతారెడ్డిపాల మీటింగ్ జరుగుతూ ఉంది. లాస్ట్ రోజు వర్షం 5:30కి మేము ఇక్కడ స్టార్ట్ అయ్యాం. 5కి నాకు ఫోన్ వచ్చింది అక్కడి నుంచి, అక్క భయంకరం వాన పడుతుందని. అప్పుడే అట్లా పడుకొని ఉన్నాను నేను. వెంటనే దిగ్గులు లేచా, బయటకు చూస్తే వర్షం పడుతూ ఉంది. లాస్ట్ రోజు కూటం మోకరించాను, ప్రభువా యాజ్ యువర్ చైల్డ్, నీ బిడ్డగా నేను ఓడిపోవటానికి వీలు లేదు నాయన. నీవు సర్వశక్తి గల దేవుడవు. నీ చేతిలో మేఘాలు ఉన్నాయి, నీ చేతిలో వర్షపాతం ఉంది, నీ చేతిలో సూర్యచంద్రులు ఉన్నారు. ఈ రాత్రి నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నీ బిడ్డగా నేను తలెత్తుకొని రావాలి, మేఘాలు ఆగిపోవాలి, వర్షం ఆగిపోవాలి, నేను అక్కడ వాక్యం చెప్పాలి, నువ్వు చెప్పమన్న మాట చెప్పి నేను తలెత్తుకొని బయటికి రావాలి. ప్రభువా నాకు తోడుండాలి, నువ్వు నా జీవితంలో ఉండాలి, రావాలి నా జీవితంలో. చెయ్యెత్తి చూపించన్నాను, మేఘమా, యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ ఐ యామ్ కమాండింగ్ టు యూ, గో బ్యాక్, డిపార్ట్ ఫ్రమ్ ది సిటీ. ప్రైజ్ ది లార్డ్. యు రైన్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అంతే, వెళ్ళిపోయాం. ఒక వర్షం పడతా ఉంది. 1 hour ప్రేయర్ చేసాం, 6 to 7 ప్రేయర్ చేసాం, తడుచుకుంటూనే ప్రార్థన చేసాం. ఎగ్జాక్ట్లీ 7 o'clock వర్షం ఆగిపోయింది. ఆ తర్వాత వర్షిప్ స్టార్ట్ చేసేసాం. ఆ తర్వాత చూస్తే నక్షత్రాలు వచ్చాయి, స్టార్స్ అపియర్డ్ ఇన్ ద స్కై. ప్రైజ్ ద లార్డ్. స్మూత్గా పువ్వులాగా భక్తి చేయొద్దు, నువ్వు కత్తిలాగా చేయాలంట డాడీ ఎప్పుడు కూడా. సో అందుకే దేవుని బిడ్డ, మనుష్యుని కోపం అంటే నిన్నేదో అన్నారని, నిన్నేదో డిస్క్వాలిఫై చేశారని, నిన్ను గురించి కోపం కాదు. కానీ యాజ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్గా నేను ఇలా ఉండకూడదు ప్రభు అనేటువంటి ఒక రోషం, ఇంటర్నల్ రోషం నీ జీవితంలో రావాలి. ప్రైజ్ ది లార్డ్. కోపం ఎటువంటి డేంజర్ సిచ్యుయేషన్ తీసుకొని పోద్దో, రాంగ్ డైరెక్షన్ కోపం నేను చూపిస్తాను. చూడండి, 4వ అధ్యాయం ఆది కాండంలో, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 4, 5వ వచనం చదువుకుంటామా? 4:5. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 4. కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు
తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, తల ఎత్తుకోవా. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును అని చెప్పాడు. ఎడల దానికి వాంఛ కలుగును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనేను. చాలు. చూడండి, ఇక్కడ ఎవరికి కోపం వచ్చిందంట? చెప్పండి, ఎవరికి కోపం వచ్చింది? కయీనుకు కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది? తన తమ్ముడి అర్పణ దేవుడు అంగీకరించాడు, తన అర్పణ అంగీకరించలేదు. God accepted the offering of his brother but not him. ఎందుకు అంటే కయ్యూను గురించి రాయబడిన మాట ఏంటి అంటే 2వ వచనములో, తరువాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణ తెచ్చాడు. జాగ్రత్త వినాలి. కొంతకాలం దాచిపెట్టుకున్నాడు అంట. మనం కూడా చాలాసార్లు ఏం చేస్తాం? దేవుడికి ఇవ్వాలనుకుంటాం, పక్కన పెట్టేస్తాం. దేవుని పని చేయాలనుకుంటాం, పక్కన పెట్టేస్తాం. దాని ఆప్షన్లో హోల్డ్లో పెట్టేస్తాం అన్నమాట. హోల్డ్లో పెట్టేస్తాం. ఇప్పుడు కాదు, అమ్మాయికి పెళ్ళి అయ్యాక చేస్తా, అబ్బాయికి ఉద్యోగం వచ్చిన తర్వాత చేస్తా, నా పరిస్థితులు చక్కబడిన తర్వాత నేను చేస్తాను, నా అప్పులు తీరాక చేస్తాను. అర్థమైందా? దేవుడికి అర్పణ ఇచ్చేటప్పుడు, మన జీవితాన్ని, మన బలాన్ని, మన శక్తిని ఇచ్చేటప్పుడు కొన్నిసార్లు మనం హోల్డ్లో పెడతాం. ఇప్పుడు కాదు, తర్వాత, పరిస్థితులు చక్కబడిన తర్వాత, నాకు ఆరోగ్యం కుదరబడిన తర్వాత, నాకు డబ్బులు సమకూడిన తర్వాత, ఇలా అనుకుంటాం మనం చాలాసార్లు. దేవుని పనిని, దేవుని పరిచర్యను హోల్డ్లో పెట్టి వాయిదా వేస్తాం. ఇప్పుడు కాదు, తర్వాత, కొంతకాలం అయిన తర్వాత. ఇదిగో కయ్యూను అదే చేశాడు. అర్పణ తేవాలి, తేలేదు, టైంకి తేలేదు, కొంతకాలం పక్కన పెట్టుకుంటే ఏమైపోద్ది చెప్పండి? నీకు దేవుడు చెప్పినప్పుడు కానీ ఇవ్వకపోతే అదే పెద్ద శోధన అయిపోద్ది నీకు. ఎంత ఇవ్వాలంటవా? 10,000 ఇవ్వాలంటవా? అమ్మో, 10,000 ఇస్తే ఇంకేమైనా ఉందా? ₹1,00,000 చేతిలో 10,000 పోతే ఇంకేముంది? ఇంకా అసలు 10,000 ఉంటే ఇంటి అది కట్టుకోవచ్చు కదా. దశంభాగం ఇవ్వాల్సిందని అంటవా? కొద్దిగా ఇస్తే చాలదా? శోధన మొదలైపోద్ది నీకు. ఇంకా ఇన్ని డబ్బులు ఇవ్వాలా? 500 కాగితాలు 20, 500 కాగితాలు 20 ఇవ్వాల్సిందని అంటవా? ఇక మొదలవుద్ది నీకు శోధన. ఎందుకంటే నాకు కూడా అటువంటి శోధన వచ్చింది. నేను విన్నాను, నేను వెళ్ళిన దారిలోనే ఉన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. నేను ఇవ్వాల్సిందని అంటావా? తప్పదంటావా? అన్ని డబ్బులు ఇవ్వాలా? అంత అవసరమా? ఇక మొదలవుతుంది. వద్దులే, ఒక ₹100 ఇచ్చి వదిలించుకుంటే సరిపోలే, టపామని దాంట్లో వేసేసేసి చేతులు తులుపుకొని వేసేసా. దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. నీ కష్టార్జితంలో 10వ భాగం దేవుడిది. ఆయన చెప్పింది, నేను కాదంట్లే. సరిగ్గా లెక్కేసుకోండి. నువ్వేం కష్టపడుతున్నావు, ఏం చేస్తావు, అది దేవుడిది. విత్తనం తినకూడదు ఎప్పుడు కూడా. సీడ్ నువ్వు తినకూడదు, పంట తినాలి. విత్తనం వేయండి, నీకు 100 ఎటు నుంచి వస్తుందో తెలియకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను చెప్పాలి గట్టిగా. విత్తనాలు తినకూడదు. ఒక రైతు విత్తనం తింటే ఆ సంవత్సరం పంట ఉండదు, ఇంకంతే. సరే, ఇతను ఏం చేశాడంటే పక్కన పెట్టాడు, కానీ తేవటం లేట్ అయిపోయింది అతనికి. ఇప్పుడు కాదులే, తర్వాతలే చూసుకొని, అన్నీ సరిపోతలేవు చూసుకొని, నెలకంతా సరిపోతే లేదు, లేకపోతే ఒకళ్ళ దాంట్లో తీసి ఖర్చు పెట్టుకుని తర్వాత చూద్దాంలే. ఈ విధంగా దేవునికి ఇచ్చే విషయంలో మనం చాలా వెనకడుగు వేసి చివరికి ఏమి లేకుండా పోద్ది, చివరికి భయంకరం అయిపోద్ది, చెప్తున్నాను నేను. సో ఇతను కొంతకాలం అయిన తర్వాత తీసుకొని ఇచ్చాడంట. దేవుడు లక్ష్య పెట్టలేదు. దేవుడు మనం ఇచ్చే కానుకలుగా చూసేది ఇస్తున్న హృదయాన్ని చూస్తాడు ఆయన. వాట్ కైండ్ ఆఫ్ ప్యాషన్ వీఆర్ హ్యావింగ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఆఫరింగ్. ఇచ్చే టైంలో మన హృదయం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చూస్తున్నాడు దేవుడు. కాబట్టి దేవుని బిడ్డ, అతను ఆలస్యంగా తీసుకొచ్చాడు అర్పణ. అందువల్ల దేవుడు అతని హృదయాన్ని చూశాడు కాబట్టి ఈ లక్ష్య పెట్టలేదు. తర్వాత మరి హేబేలు ఏం చేశాడంటే మొట్టమొదట పుట్టినటువంటి దాన్ని, క్రొవ్విన దాన్ని, బలమైన దాన్ని, ఫస్ట్ పుట్టిన దాన్ని తీసుకొచ్చి దేవుడికి ఇచ్చేశాడు. అక్కడ ఆలస్యం లేదు, అక్కడ వెనక ముందు ఆలోచన లేదు, తీసుకొచ్చి ఇచ్చేసాడు. సో అప్పుడు దేవుడు అతని అర్పణ అంగీకరించిన వెంటనే ఇతనికి మిక్కిలి కోపం వచ్చేసినాడు. మామూలు కోపం కూడా కాదు. ఎవరి మీద కోపం వచ్చింది? తమ్ముడి మీద కోపం వచ్చింది. ఇదండి అసలైనటువంటి పరిస్థితి, మన జీవితంలో కలిగే పరిస్థితి. వస్తే దేవుడి మీద కోపం రావాలి, లేకపోతే తన మీద తనకే కోపం రావాలి. ఎందుకు ఆలస్యం చేసింది ఎవరు? అసలు దేవుడి మీద కోపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? దేవుడు సమయానికి ఇచ్చేసాడు అన్నీ. నువ్వు ఆలస్యం చేశావు, ఇప్పుడు ఎవరి మీద కోపడాలి? నాకు ఆలస్యమైంది, ఎందుకు ఆలస్యం చేశాను నేను?
ఎందుకు నేను త్వరగా పని ప్రారంభించలేదు, దేవుడు చెప్పిన వెంటనే ఎందుకు సేవకు రాలేదు, దేవుడు చెప్పిన వెంటనే ఎందుకు నేను ముందుకు రాలేదు, వై అని నీ మీద నీకు కోపం రావాలి. ఇది నిజమైన కోపం, దేవుని రాజ్యానికి వచ్చిన కోపం ఇది. ఒకవేళ నేను వచ్చుంటే ఎంత బాగుండేది, ఇంకా ముందు ఇచ్చుంటే ఎంత బాగుండేది, ఇంకా ముందు పరిగెత్తుంటే ఎంత బాగుండేది, అయ్యో నేను తప్పు చేశానయ్యా, ఇంకెప్పుడు అలా చేయనయ్యా, అయ్యా ఇంకా అలా ఉండనయ్యా, నువ్వు చెప్పిన వెంటనే చేస్తానయ్యా, ఐ విల్ బి రెడీ లార్డ్ వెన్ ఎవర్ యూ కాల్ మీ, వెన్ ఎవర్ యూ వాంట్ మీ టు డూ యువర్ కింగ్డమ్, లార్డ్ జీసస్ ఐఎమ్ రెడీ. ఎప్పుడైతే నువ్వు చెబుతావో ఈ మాటలు, పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఒప్పుకుంటావో అయిపోయేది అక్కడికి. కానీ ఇతను కోప్పడి, ఎరా నాకంటే నువ్వు చిన్న ముందు వెనక పుట్టినోడివి, నా ఎంగిలి పాలు బతికినోడివి, నా ముందు నువ్వు దేవుడి ముందు హెచ్చించబడితే నేను చూస్తూ కూర్చోవాలా? అసలు నువ్వే లేకపోతే దేవుడికి ఇంకెవడు ఇస్తాడు బలి? నేను తప్ప. సచ్చినట్టు నా బలే తీసుకోవాల్సి ఉంటుంది కదా. చాలాసార్లు మనం ఎలా అనుకుంటాం, నేను లేకపోతే ఏదీ లేదు, నేను లేకపోతే ఏమీ కాదు. నో, నేను లేకపోయినా గాడిద పిల్లని తీసుకొచ్చి వాడుకుంటాడు దేవుడు. చెప్పండి గట్టిగా. ఒకసారి ఏలీ అన్నాడు, దేవుడా నేను ఒక్కడే ఉన్నాను దేవుడా అనగానే, పిచ్చోడా నీ వెనక 7,000 మంది నాకున్నారు, బయలుదేవక ముద్దు పెట్టకుండా ఆరాధన చేయకుండా సిద్ధంగా 7,000 మంది ఉన్నారు, నియర్లీ 7,000 పీపుల్ ఆర్ దేర్ ఫర్ మే. మనం అనుకోండి చాలాసార్లు నేను ఒక్కదాన్నే నేనే అనుకుంటున్నా. మనం కాకపోతే మన వెనక 1000 మంది ఉన్న 10,000 మంది ఉంటారు దేవుడికి. దేవుడు ఏం తక్కువడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయెల్ జనానికంట నేను మొన్న చదివిన ఒక చాలా అద్భుతమైన వార్త ఏంటంటే, ఇజ్రాయేలు జనము ఇప్పుడు ఎలా ఉన్నారంటే, అక్కడ దేశంలో ప్రజలు 10 సంవత్సరాల తర్వాత ఎవరైనా అటాక్ చేయాలని చూసినా కానీ, 15 సంవత్సరాల తర్వాత అటాక్ చేయాలని ఆలోచన వచ్చినా కానీ వాళ్ళ ఆలోచన తిప్పి కొట్టగలిగే అంత నాలెడ్జ్ ఇప్పుడే పెట్టుకున్నారంట వాళ్ళు. ఆమేన్. మనం వాడుతున్న ప్రతి కంప్యూటర్లో, మనం వాడుతున్న ప్రతి సెల్ ఫోన్లో, మనం వాడుతున్న ప్రతి కెమెరాలో, మనం వాడుతున్న ప్రతి దాంట్లో కూడా వాళ్ళది తెలియకుండా ఒక పరికరం ఉంటుంది అక్కడ. నువ్వేం చేయాలని చూసినా అది వెంటనే ఇంటిమేషన్ పంపిస్తుంది వాళ్ళకి. ఈ మధ్య వాకీ టాక్స్ అని కొన్ని పేలిపోయాయి యుద్ధంలో. చాలామంది ఎవరు వాళ్ళు హిజ్బుల్లా వాళ్ళు అనుకుంటారు, వాళ్ళినటువంటి అవన్నీ పగిలిపోయినాయి, పేలిపోయినాయి ఉన్నట్టుండి. ఎందుకంటే వాళ్ళు 5 సంవత్సరాల ముందే ఒకవేళ దీంట్లోంచి వాళ్ళు ఏమైనా మన గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుంటారేమో, మన గురించి చెడు సమాచారం తీసుకుంటారేమో అని లోపల ఒక చిప్పు ఎవరికి తెలియకుండా అమర్చి పెట్టేశారు వాళ్ళు. వీళ్ళు సీక్రెట్గా మాట్లాడుకుంటూ ఉంటారు, ఇదిగో ఇది ఇజ్రాయెల్ ఎలా దాడి చేద్దాం అలా దాడి చేద్దాం అనగానే వాళ్ళకి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ పోతూనే ఉంటుంది. అంటే 5 సంవత్సరాల ముందే వాళ్ళు ప్లాన్ చేసి పెట్టేశారు, మాకు ఒకవేళ శత్రు నుంచి అపాయం వస్తే ఏంటి అని. అర్థమవుతుందా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మనము కూడా ఎటువంటి వారమై ఉండాలంటే అలర్ట్గా ఉన్నటువంటి వారమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సో మన కోపము మనుషుల మీద కాదు. నీ మీద నీకు కోపం వస్తే నువ్వు ధన్యుడివి, నీ నెగ్లిజెన్స్ మీద కోపం వస్తే నువ్వు ధన్యుడివి. కాబట్టి ఆ నెగ్లిజెన్స్ని, కాలాన్ని వేస్ట్గా పోగొట్టుకుంటే ఆ ఆయుధ వేసే పద్ధతిని ఈ రోజున మనం ఏం చేయాలి? బలి చేయాలి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. హేబేలు బలి చేశాడు. ఏం బలి చేశాడు చెప్పండి? నెగ్లిజెన్సీని బలి చేశాడు. అమ్మో కొవ్వింది ఇవ్వాలా, ఫస్ట్దే ఇవ్వాలా, సెకండ్ ఇస్తే ఏమవుతుంది అనేటువంటి ఆ తత్వాన్ని బలి చేశాడు. ఫస్ట్ నా దేవుడికి ఇవ్వాలి, ఫస్ట్ నా తండ్రికి ఇవ్వాలి, బలమైంది ఇవ్వాలి నా తండ్రికే అనేటువంటి విధంగా తీసుకొచ్చి దేవునికి అర్పించాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అయితే కయ్యూనికి కోపం ఎవరి మీద రావాలి? మూర్ఖుడు అలాగా ఎందుకు నేను తప్పు చేశాను, ఎందుకు ఆలస్యం చేశాను, ఎందుకు ఆలస్యం చేశాను అనేటువంటి కోపం అతనికే రావాలి. అలా రాకుండా తమ్ముడి మీద, చిన్నోడి మీద కోపం పెంచుకున్నాడు. మనం పెద్దోళ్ళ మీద కోపం పెంచుకోం, చిన్నోళ్ళ మీద కోపం పెంచుకుంటాం ఎప్పుడు కూడా కదా. పెద్దోళ్ళు అయితే మనం ఏదో ఒకటి అంటారు కాబట్టి మనం వాళ్ళ మీద పెంచుకోం. చిన్నోళ్ళ మీదే, అన్నోళ్ళంతా ఏం చేస్తారు, బయట ఏం చేయలేక, బాస్ని ఏం చేయలేక, కొలిక్ని ఏం చేయలేక వచ్చి ఇంటి మీద అక్క మీద బాగా ఎగురుతూ ఉంటారు కదా మీరందరూ. ఏంటి సిస్టర్ బయట అంతా నవ్వుతూ ఉంటాడు సిస్టర్, ఈ ఇంట్లోకి వచ్చి ఒకటే పట్టపాటలాడుతుంటాడు, మొహం అంతా పేలాలు ఏగుతాయి మొహం మీద వేస్తే. అంత కోపం మీద వస్తాడు. పిల్లలతో సరిగ్గా మాట్లాడు, నాతో సరిగ్గా మాట్లాడు, అసలు ఏం చేసినా కానీ ఇసిరిసిరి పడుతుంటాడు. నేను చెప్తాను పాపం అన్నకి బాగా అక్కడ టార్చర్ ఎక్కువైపోయినట్టుంది లెక్క, కొంచెం మీరే అర్థం చేసుకోండి, మీరు ఇంట్లో ఉంటారు కదా. ఏం అర్థం చేసుకోవడం సిస్టర్ కదా, మనకంటే చిన్నవి పడుతుంటాం మనం వెళ్ళిపోయి. అక్క ఏం చేస్తుంది, భర్తను ఏమనలేక పిల్లల పాట వేసేస్తుంటుంది. అట్లాగే
కయ్యూను కూడా హేబెలు మీద కోపాన్ని తెచ్చుకుంటా ఉన్నాం. ఆ కోపం ఏమైపోయిందంటే పగగా మారిపోయింది, ప్రతీకారంగా మారిపోయింది. ఆ తర్వాత హంతకుడిగా మారిపోయాడు. బైబిల్లో ఫస్ట్ హంతకుడు ఎవరైనా ఉన్నాడా, నరహత్య చేసిన వాడంటే కయ్యూన్. ఇప్పటి వరకు కూడా రక్త చరిత్ర తన మీద ఉంది. నేను పొద్దున ఒక మంచి కొటేషన్ చెప్పాను, ఏంటో తెలుసా? మన జీవితం 3 పేజీలు. ఫస్ట్ పేజీ, లాస్ట్ పేజీ దేవుడు రాసి పెట్టున్నాడు. ఫస్ట్ పేజీ యువర్ డెత్, యువర్ బర్త్, అండ్ లాస్ట్ పేజీ యువర్ డెత్. బట్ మిడిల్ పేజీ ఉంది ఒకటి, అది నువ్వు రాయాలి, నీ స్నేహితులు రాయాలి, నీ బంధువులు రాయాలి, నిన్ను గురించి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ రాయాలి. ఏ చరిత్ర రాస్తారు? బ్లాక్ డే రాస్తారా, లేకపోతే రక్త చరిత్ర రాస్తాడా, లేకపోతే ఈ లోకంలో నువ్వు ఒక వ్యసనపరుడువానో ఒక పనికిరాని వ్యక్తి అని రాస్తారా? నీ యాటిట్యూడ్స్ బట్టి నువ్వు సంపాదించుకునే పేరు అది, నువ్వు సంపాదించుకునే సాక్ష్యం అది, నువ్వు సంపాదించుకునేటువంటి ఘనత అది. కనుక అది వైట్ పేజీ. ఆ వైట్ పేజీ మీద నువ్వేమి ఏ విధంగా నడుస్తావో, ఎలా ప్రవర్తిస్తావో ఆ వైట్ పేజీ నిండిపోతూ ఉంటుంది. ఫస్ట్ పేజీ అయిపోయింది నీ బర్త్. లాస్ట్ పేజీ కూడా రాసేసాడు దేవుడు. ఎప్పుడో, ఏ టైమో, ఎలానో, ఎక్కడో అన్నీ రాసి పెట్టున్నాడు. బట్ మిడిల్ పేజ్ చూసి అది రాయబడుతుంది ప్రస్తుతానికి. ఏ చరిత్ర రాసి పెడతావు, ఎటువంటి చరిత్ర నువ్వు భూమి మీద మిగిల్చిపోతావు, ఎటువంటి మంచి పేరు మిగిల్చిపోతావు భూమి మీద. నీ చుట్టుపక్కలటువంటి వాళ్ళు ఏ వాసన చూస్తున్నారు నీ దగ్గర నుంచి, ఏ పరిమళం వస్తుంది నీ దగ్గర నుంచి. ఒక చిన్న మల్లెపువ్వు పూస్తే అది చుట్టుపక్కల అందరికీ కూడా పరిమళం ఇస్తుంది. ఒక మనిషివి, ఎంత పెద్ద మనిషివి, ఏం వాసన వస్తుంది నీ దగ్గర, ఏం మాటలు మాట్లాడుతున్నావు, ఎటువంటి రిఫ్లెక్షన్ ఉంది దగ్గర నుంచి. ఒకసారి ఆలోచించాలి. ప్రజలు రాస్తున్నారు, పలానా వ్యక్తి ఎటువంటి వాడమ్మని ఇంటి పక్కన అడిగితే వాడా, ఆమె. కొంతమంది వచ్చి అమ్మో ఆమె చెయ్యెత్తి దండం పెట్టొచ్చమ్మ, పా ప్రైజ్ ది లార్డ్ చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఒక కిరాణా అంగట్లో ఒక సిస్టర్ పని చేస్తూ ఉంది. నేను అడిగాను, అన్న ఈ సిస్టర్ ఎలా పని చేస్తారంటే, సిస్టర్ ఇంతవరకు ఈ అమ్మాయిలాగా పనిచేసే వాళ్ళని ఎవరినీ చూడలేదు నేను. నా కొట్లో 100 మంది పనిచేశారు, కానీ ఈ అమ్మాయిలాగా డెడికేటెడ్గా పనిచేసే ఎవరు లేరు. అందుకని వెళ్ళేటప్పుడు నేను ఇంకొక 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను అమ్మాయికి. పిల్లలకి ఏమైనా కొనుక్కొని పో అమ్మ అని ఇచ్చేస్తాను. నేను ఎవరికి ఇవ్వను. ఈ అమ్మాయికి మాత్రం నెల జీతం ఖచ్చితంగా ఇచ్చేస్తాను. రోజుకి 100 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేస్తాను నేను. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి గట్టిగా. ఎటువంటి రాత, ఎటువంటి సాక్ష్యం మన జీవితంలో ఉంది ఒక్కసారి మనం అర్థం చేసుకుంటూ. మన ఊర్లో మనం ఉన్నాం, నా లైఫ్ నాదయ్యా, నా ఇష్టం నాది, నేను ఏం చేసుకుంటే ఏమి. చాలాసార్లు అంటాం మనం. నో, ప్రజలకు ఒక హక్కు ఉంది, మన బ్రతుకు మీద రాసే హక్కు ఉంది. ఆ ఎంటీ పేజీ దేవుడు అందరికీ రాసేటువంటి పరిస్థితి ఇచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డ, ఈ కయ్యూను మొట్టమొదటి భూమి మీద పుట్టినటువంటి ఒక వ్యక్తి. అతడు తల్లిదండ్రులకు పుట్టినటువంటి ఒక మానవుడిగా, మనిషిగా పుట్టినటువంటి మొదటి వ్యక్తి. కానీ మొదటి హంతకుడుగా మారాడు. కారణం ఏంటి తెలుసా? కోపం. ఆ కోపం ఎటు? దేవుడు తన తట్టు తిప్పుకుంటే బాగుండేదే. ఇంకోసారి పశ్చాత్తాపడితే దేవుడికి ఇంకో అవకాశం ఇచ్చేవాడే. చక్కగా తన గొప్పోడు అయ్యేవాడే, దేవుని దృష్టిలో శ్రేష్టమైన వాడు అయ్యేవాడే. కానీ ఒక హంతకుడిగా రక్త చరిత్రను పొందుకొని వెళ్ళాడు. అతడు తన ముద్ర వేసుకొని వెళ్ళాడు. మారని చరిత్రగా మార్చబడిపోయాడు. ఎవరన్నా సంపుతున్న అన్నదమ్ములు కొట్టుకుంటున్నారంటే అంటాడు, ఓరే వాడు కయ్యూను రా అంటాడు, రా వాడి జోలికి ఎందుకు పోయినరా నువ్వు, వాడు కయ్యూను రా వాడు అంటారు ఖచ్చితంగా. అందుకని ఈరోజు మనకు కయ్యూను ఆత్మ అనేది ఏమైపోవాలి చెప్పండి? ఏమైపోవాలి? డిమైజ్ అయిపోవాలి, చచ్చిపోవాలి, బలైపోవాలి. ఈ రోజున ఇతరుల మీద కోప్పడేది, తక్కువ వాళ్ళ మీద కోప్పడేది, మన తప్పు సరి చేసుకోకుండా ఇతరుల మీద పడిపోయేది. నీ వల్ల ఎట్లయింది, నువ్వు చేయమంటే ఎట్లా అయిపోయింది. నో, నాది ఎంతవరకు బాధ్యత ఉంది, నేను ఎంతవరకు దీనికి బాధ్యత మొయ్యాలి, నా పరిస్థితి ఏంటి దీనికి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రైజ్ ది లార్డ్. సో ఈ రోజున మనము కోపాన్ని ఎటు తిప్పుదాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీదకే తిప్పుకుందాం. నాయనా నేను సరిగ్గా చేయలేదు ప్రభు, నన్ను క్షమించాయా. అందుకే ఈ రోజున నువ్వు పరిశుద్ధుడిగా మారాలని, క్షణికమైన సంతోషాలు, ఆనందాలు అన్నీ తీసిపెట్టి ఈరోజు ఒక యథార్థత గల వ్యక్తిగా నీ బ్రతుకు మారాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటామా? థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. పరిశుద్ధ తండ్రి, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. అందరూ కూడా నోరు తెచ్చి, లార్డ్ వి లిఫ్ట్ అప్ యువర్ నేమ్, గ్లోరీ జీసస్. అందరు 2 చేతుల పైకి అడుగుదాం. దేవుని ప్రభువా మీకు స్తోత్రం, పరిశుద్ధ తండ్రి మీకు స్తోత్రం. అందరం చెబుదాం ఏక మనసుతో చెబుదాం.
నన్ను పరిశుద్ధపరచున. దాటిపోతున్న జీవితాన్ని ప్రభువా, పాపములో శాపంలో నన్ను కొట్టుకొని పోనీయొద్దు తండ్రి. ఈ ఒక్క జీవితము తండ్రి, ఈ ఒక్క బ్రతుకు తండ్రి, మీ కొరకు బ్రతికే కృప నాకు దయచేవా తండ్రి. ప్రభువా, నన్ను నేను యోసేపులే సమర్పించుకుంటున్నానయ్యా, యోసేపులు అర్పించుకుంటున్నానయ్యా. నాకు నీ పేరు కావాలయ్యా. నాకు హంతకుడనే పేరొద్దయ్యా, నాకు హంతకుడనే పేరొద్దయ్యా, పగవాడనే పేరొద్దు తండ్రి. నాకు యేసు పేరు కావాలి, యేసు పేరు కావాలి ప్రభా. పరిశుద్ధుడి పేరు నాకు కావాలి ప్రభు. సమర్పించుకుందాం. యేసయ్యా, 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 నన్ను బ్రతికించయ్యా, నీ కొరకు నన్ను నిలబెట్టాయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు